ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆమెని లైంగికంగా వేధించాడంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతను 2013లో కానిస్టేబుల్గా జాబ్నైతే కొట్టాడు. దాని తర్వాత 2018 అతను పై అధికారులు అందరి ముందు అతన్ని అవమానించారని చెప్పి కానిస్టేబుల్ వృత్తికి రాజీనామా చేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. దాని తర్వాత 4 సార్లు ప్రయత్నించినా కానీ ర్యాంక్ రాలేదు. తర్వాత కష్టపడి చదివి ర్యాంక్ సాధించాడు, 360 ర్యాంక్ వచ్చింది. తర్వాత ఐపీఎస్గా ప్రస్తుతం ట్రైనీ అవుతున్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడే ఒక మహిళా ట్రైనీని వేధిస్తున్నాడంటూ ఆ మహిళ ఇతని పైన కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఏమేమి చేశాడు అనే విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ అందరూ షాక్ అవుతారు. సో అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే చాలా డిసిప్లిన్తో ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మరి అలాంటి వ్యక్తే ట్రైనింగ్ సెక్షన్లోనే 8వ తారీఖు జూలై ఆమె ఫోన్ బలవంతంగా లాక్కుని అందరి ముందు అవమానించి ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుని వాళ్ళ హస్బెండ్కి మెసేజ్లు చేశాడట. తర్వాత ఆమె కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళ కాబట్టి తెలుగులో అసభ్య పదజాలంతో ఆమెను కించపరిచే విధంగా మాట్లాడి బూతులు తిట్టి, అలాగే వేరే తోటి ట్రైన్లతో ఆమెకి ఒక ఎఫ్ఐఆర్ ఉందన్నట్టుగా వారి ముందు మాట్లాడి ఆమెను అవమానపరిచాడు. తర్వాత 9వ తేదీ జుట్టు పట్టుకుని లాక్కుని అతని గదిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తర్వాత 10వ తేదీ వరుసగా జరిగాయి. సో గొంతు పిసికి తన మెడ మీద కత్తి పెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు. సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్లో ఉన్నాడు. కొన్ని రోజులు ట్రైనింగ్ పూర్తయితే అతను ఛార్జెస్ తీసుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి ఇలా మహిళ పట్ల దురుసుగా ఎలా ప్రవర్తిస్తాడు, లైంగిక వేధింపులకి ఎలా గురి చేస్తాడంటూ చాలామంది గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో కూడా కొన్ని నిజాలు బయటపడ్డాయి. అవేంటంటే ఇతను తోటి ట్రైనీలతో ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి ముఖ్యంగా ఈ మహిళ గురించి అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడట. మెసేజ్లు కూడా ఆ రకంగానే పెట్టేవాడని చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు అందించేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. ఆదిత్య, చెప్పండి. ఇతను చూస్తుంటే చాలా మందికి ఇన్స్పైర్గా అనిపిస్తూ ఉంది. ఇతను బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి, ఎందుకంటే ఇతనికి తల్లి తండ్రి లేరు, నానమ్మ వద్దే చదువుకున్నాడు, కూరగాయల వ్యాపారం కూడా చేశాడు, కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు, కట్ చేస్తే సివిల్ సర్వీస్. ఇప్పుడు అలాంటి వ్యక్తి పైనే లైంగికంగా వేధింపులు గురి చేశాడని కొన్ని ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఏంటి దీనికి సంబంధించి? రైట్ తేజ, మీరు అన్నట్టు చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ యువ ఐపీఎస్ ఈ లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మరి ఇది హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఈ లైంగిక వేధింపుల అంశం అనేది ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవాలి కూడా. అయితే ఓ ట్రైనీ ఐపీఎస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో ఆమె ఫిర్యాదు ఇవ్వడంతో సాటర్డే నైట్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అతని మీద అయితే కేసు అయితే పెట్టారు. అయితే ఆమె ఫిర్యాదులో ఏం పేర్కొన్నదో ఆ అంశాలు మనం ఒకసారి చూద్దాం. అంటే ఎలా వేధించాడు, ఏం జరిగింది అనేది ఆమె తన ఫిర్యాదులో స్పష్టంగా అయితే మెన్షన్ చేసింది. వాటికి సంబంధించి అసలు ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటూ వద్దాం. ఆ ఫిర్యాదులో ఏముందో చూద్దాం. ఆ మహిళ కర్ణాటక రాష్ట్రానికి చెందింది. ఐపీఎస్ కు కూడా ఎంపిక అయ్యారు. అయితే హైదరాబాద్ నగరంలోని శివరాంపల్లిలో నేషనల్ అకాడమీలో శిక్షణ కూడా పొందుతుంది. ఏపీలోని ప్రకాశం జిల్లాకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి, అతను కూడా ఇక్కడే ట్రైనీ ఐపీఎస్ గా కూడా శిక్షణలో అయితే ఉన్నాడు. ఈ ఏడాది జూన్ 23 నుంచి అతడు మహిళా ట్రైనీ ఐపీఎస్ వాట్సాప్ నంబర్ కు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించడం ప్రారంభించాడని చెప్పేసి తెలుస్తుంది. ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో స్నేహితుల ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదాలతో కూడా అమర్యాదకరంగా మాట్లాడని కూడా ఆమె ఫిర్యాదులో మెన్షన్ చేసింది. అయితే ఆమెకు వేరే వారితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రచారం ఆమెను మనోవేదన కూడా గురి చేశాడు.
బలవంతంగా ఆమె మొబైల్ లాక్కొని వ్యక్తిగత మెసేజ్లను చూసి ఇబ్బంది గురి చేస్తాడు ఆ విధంగా. అయితే ఈ నెల 28న బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్లి బెదిరించి భయపెట్టి ఫోన్ పాస్వర్డ్ కూడా అతను ఈ రకంగా లాక్కోవడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ డే అంటే 9వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంకోసారి కూడా బలవంతంగా తన జుట్టు పట్టుకొని అతడి గదిలోకి గుంజుకెళ్లాడు. గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు కూడా. 10న రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇలా 8, 9, 10 వరుసగా 3 రోజుల పాటు ఆమెకు ఒక టార్చర్ చూపించాడని చెప్పేసి ఆమె మెన్షన్ చేసింది. ఆమె వ్యక్తిగత వీడియోలను కూడా మొత్తం కూడా చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె అత్తపూర్ పోలీసులకైతే ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదులో వీటన్నిటిని కూడా ఆమె మెన్షన్ అయితే చేశారు. సో అటు పోలీసులు కూడా కేసు నమోదు అయితే చేసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి శిక్షణ సమయంలో తన సహచరులతో ఇబ్బందికరంగా ప్రవర్తించేవారిని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తప్పుడు సందేశాలతో కొందరిని మనోవేదన కూడా గురి చేసినట్టు కూడా పోలీసులు వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలింది. సో శిక్షణలోని అనుచిత ప్రవర్తనతో కేసులో ఇరుక్కోవడంతో ఇప్పుడు అతడి ఐపీఎస్ హోదా పైన ఒక అనిశ్చిత అయితే ఏర్పడింది, డౌట్ అయితే కలుగుతుంది. అయితే ఇతని బయోగ్రఫీ వింటే ఇన్స్పిరేషనల్ గా ఉంది. అటువంటి ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి వీళ్ళ సొంతూరు వచ్చేసి సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామం. చిన్నప్పటి నుంచి కూడా చిన్న స్థానంలోనే వాళ్ళ తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ దగ్గరే పెరిగాడు. అటు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. కూరగాయలు అమ్ముతూ నానమ్మకు అటు సపోర్ట్ గా నిలిచాడు. అయితే 2013లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 2018 వరకు కూడా ఆ కానిస్టేబుల్ లోనే అతను విధులు నిర్వహించాడు. అయితే అదే సమయంలో ఒక సిఐ తోటి వారి ముందు ఉదయ్ ని అవమానిస్తూ మాట్లాడడంతో భరించలేకపోయాడు. తన ఉద్యోగానికి రిజైన్ చేసేసి సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు. అయితే 4 సార్లు అతను ఆ సివిల్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఫెయిల్ అయిపోయాడు. అయితే 4 సార్లు ఈ విధంగా ఫెయిల్యూర్ గురైనా కూడా పట్టుదలతో 5వసారి 360 ర్యాంకుతో విజేతగా నిలిచి ఎందరికో కూడా స్ఫూర్తిగా నిలిచాడు. శిక్షణ అంటే ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోలీస్ అధికారిగా కూడా బాధ్యతలు చేపట్టాల్సిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడు. అలా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇటువంటి లైంగిక వేధింపులు లైంగిక ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ తన పేరునైతే పోగొట్టుకున్నాడని చెప్పాలి. ఇన్నాళ్ళు తను ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఎంత పేరు సంపాదించుకున్నాడు, ఒక్కటి చేసి వాళ్ళ తన పేరుని, తన ఉద్యోగాన్ని, తన కెరీర్ ని ఈ విధంగా సందిగ్ధంలో పెట్టారని చెప్పాలి. అయితే పోలీసుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో వీటిలో నిజాలు ఉన్నాయని చెప్పేసి తేలింది. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. మరి ఇంకా ఆమె ఫిర్యాదు ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు ఇచ్చింది కదా, ఆ ఫిర్యాదులో ఇచ్చినట్టుగా నిజంగా లైంగిక వేధింపులకు గురి చేస్తాడా లేదా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ తేలితే గనక తన కెరీర్ అయితే ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది, ఉదయ్ కృష్ణారెడ్డికి ఏం జరుగుతుంది అనేది మనకు ఒక క్లారిటీ తొందరలో ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది. తేజ, హలో. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో గైస్ చూస్తారు కదా, సో కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీస్ వరకు కూడా ఎంపికైన వ్యక్తి, చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ఈ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండా పెరిగాడు, నానమ్మ దగ్గర మాత్రమే పెరిగాడు. సో కూరగాయల వ్యాపారం చేసుకుంటే నానమ్మకి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లోనూ చదువుకున్నాడు. తర్వాత కానిస్టేబుల్గా జాబ్ని అయితే కొట్టాడు. దాని తర్వాత మళ్ళీ అవమానం జరిగింది అని చెప్పి ఆ జాబ్కి రిజైన్ చేసి మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐపీఎస్గా అతను ర్యాంక్ సాధించి ఎంపికయ్యాడు. సో ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే తోటి మహిళా ట్రైనీని లైంగికంగా వేధించాడు అని చెప్పి అతని పైన అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. సో మరి సీనియర్ ఇతను పై అధికారులు ప్రమోషన్ చేస్తారా? ఎందుకంటే డైరెక్ట్గా ఇతన్ని తొలగించడం అనేది అయితే కుదరదు, కానీ ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే. కాబట్టి ప్రమోషన్ చేసి ఒక 2 సంవత్సరాల పాటు అతన్ని అబ్జర్వేషన్స్లో ఉంచి అతను ఈ ఐపీఎస్కి అర్హుడు అనుకుంటే అతనికి విధులు విధిస్తారు, లేదంటే మాత్రం తొలగించే అవకాశం అయితే ఉంది. లేదంటే ఇంకా 2 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా ప్రమోషన్ చేసే అవకాశం కూడా ఉంది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీస్ వరకు ర్యాంక్ సాధించి ప్రస్తుతం హైదరాబాద్లోని ఎన్పిఏ అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీలో
ఐపీఎస్గా ట్రైనింగ్ అవుతున్న ఒక వ్యక్తి, అదే అకాడమీలో ఉన్న మరొక మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆమెని లైంగికంగా వేధించాడంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అతని పేరు ఉదయ్ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అతను 2013లో కానిస్టేబుల్గా జాబ్నైతే కొట్టాడు. దాని తర్వాత 2018 అతను పై అధికారులు అందరి ముందు అతన్ని అవమానించారని చెప్పి కానిస్టేబుల్ వృత్తికి రాజీనామా చేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. దాని తర్వాత 4 సార్లు ప్రయత్నించినా కానీ ర్యాంక్ రాలేదు. తర్వాత కష్టపడి చదివి ర్యాంక్ సాధించాడు, 360 ర్యాంక్ వచ్చింది. తర్వాత ఐపీఎస్గా ప్రస్తుతం ట్రైనీ అవుతున్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడే ఒక మహిళా ట్రైనీని వేధిస్తున్నాడంటూ ఆ మహిళ ఇతని పైన కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఏమేమి చేశాడు అనే విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ అందరూ షాక్ అవుతారు. సో అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే చాలా డిసిప్లిన్తో ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మరి అలాంటి వ్యక్తే ట్రైనింగ్ సెక్షన్లోనే 8వ తారీఖు జూలై ఆమె ఫోన్ బలవంతంగా లాక్కుని అందరి ముందు అవమానించి ఫోన్ పాస్వర్డ్ తెలుసుకుని వాళ్ళ హస్బెండ్కి మెసేజ్లు చేశాడట. తర్వాత ఆమె కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మహిళ కాబట్టి తెలుగులో అసభ్య పదజాలంతో ఆమెను కించపరిచే విధంగా మాట్లాడి బూతులు తిట్టి, అలాగే వేరే తోటి ట్రైన్లతో ఆమెకి ఒక ఎఫ్ఐఆర్ ఉందన్నట్టుగా వారి ముందు మాట్లాడి ఆమెను అవమానపరిచాడు. తర్వాత 9వ తేదీ జుట్టు పట్టుకుని లాక్కుని అతని గదిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.